कोई के अनेक जन्मों के दुख दूर हो जाएंगे। 21 जन्मों का अपार सुखों का वर्षा पाए लेते हैं। फिर कोई के एक जन्म के दुख पूरे पूरे दूर हो जाते हैं। कम से कम एक जन्म का सुख का वर्षा तो हर मनुष्य आत्मा को मिलना जरूर है। కొందరికి అనేక జన్మల దుఃఖం దూరం అవుతుంది, 21 జన్మల అపార సుఖాల వారసత్వం పొందుతారు. తిరిగి కొందరికి ఒక్క జన్మకు దుఃఖం పూర్తిగా దూరం అవుతుంది. తక్కువలో తక్కువ ఒక్క జన్మకు సుఖపు వారసత్వం ప్రతి ఒక్క మనుష్యాత్మకు లభించాలి తప్పనిసరిగా. बॉम्बे में जो सेमिनार हुआ था उसमें कुमारिका उषा आदि ने जो भाषण किया था वो टैप आज क्लास में चल रही है। उषा ने ठीक बताया कि हमको पढ़ाने वाला कौन है। బొంబాయిలో ఏ సెమినార్ జరిగిందో అందులో కుమారిక ఉషా మొదలైన వారు ఏ ఉపన్యాసాలు ఇచ్చారో ఆ టేపు ఈనాడు క్లాస్లో నడుస్తోంది. ఉషా సరిగ్గా చెప్పారు, ఏమంటే మాకు చదివించేవారెవరు అని. ये उषा कौन है और कुमारिका कौन है? वाणी कौन से सन की है? 68 की वाणी है। बंबई की लौकिक दुनिया में सर्विस की बात बताई। बेहद का बाप बेहद के बच्चों से बेहद की बातें करते हैं। जो हद के बच्चे होते हैं वो हद की बातें उठा लेते हैं। ఈ ఉషా ఎవరు మరియు కుమారిక ఎవరు? వాణి ఏ సంవత్సరానిది? 68 నాటి వాణి. బొంబాయిలో లౌకిక ప్రపంచంలో సర్వీస్ విషయం చెప్పారు. బేహద్ తండ్రి బేహద్ పిల్లలతో బేహద్ విషయాలు చెప్తారు. ఎవరు హద్దులో పిల్లలు ఉంటారో వారు హద్దు విషయాలే తీసుకుంటారు. हद के बच्चों ने समझा कि कुमार का नाम लिया है तो जरूर वो ही बच्ची होगी जिसको ब्राह्मण परिवार में बहुत मान मर्तबा मिलता है। ब्रह्मा बाबा भी उसको बहुत मान देते थे। హద్దులో పిల్లలు అనుకున్నారు కుమారిక పేరు తీసుకుంటున్నారంటే అయితే తప్పక ఆ అమ్మాయి అయ్యుండొచ్చు. ఎవరికి బ్రాహ్మణ పరివారంలో చాలా గౌరవం పదవి లభిస్తున్నాయో. బ్రహ్మబాబా కూడా ఆమెకు చాలా గౌరవం ఇచ్చేవారు. मुरली में बोला है इन सभी सितारों में सबसे जास्ती खातिरी होती है कुमारिका की। परंतु फिर दूसरा वाक्य बोल दिया, जिनका इस दुनिया में बहुत मान मर्तबा होता है उनको बड़े ते बड़ा भ्रष्टाचारी समझो। మురళీలో అన్నారు, ఈ అన్ని నక్షత్రాల్లో అందరికన్నా ఎక్కువ గౌరవం ఉంటుంది కుమారికకు అని. కానీ తిరిగి రెండో వాక్యంలో చెప్పారు, ఎవరికి ఈ ప్రపంచంలో చాలా గౌరవం పదవి ఉంటాయో వారిని పెద్దాతి పెద్ద భ్రష్టాచారి అని అనుకోండి అని. तो सीधे सीधे कोई बात साबित नहीं होती है। ब्रह्म वाक्यों की गहराई में जाने से नई नई बातें निकलती हैं। కాబట్టి సూటిగా ఏ విషయాలు రుజువు కావు. బ్రహ్మవాక్యాల లోతుల్లోకి వెళ్తే కొత్త కొత్త విషయాలు వస్తాయి.
कुमार का बेहद में वो है जिसका सारे ही 84 जन्मों में कुमारी जीवन है। कुमारी जीवन अति पवित्र माना जाता है। साधु सन्यासी भी उनकी पूजा करते हैं। जो भी 9 दुर्गा और 9 देवियों का रूप दिखाया जाता है वो सब कुमारियों के रूप में दिखाई गई है। तो बेहद की కుమారిక के लिए भी बताया। కుమారిక బేహద్లో ఆమె అవుతారు ఎవరు మొత్తం 84 జన్మల్లో కుమారి జీవనం ఉంటుందో. కుమారి జీవనం అతి పవిత్రం అని ఒప్పుకుంటారు. సాధువులు సన్యాసులు కూడా వారికి పూజ చేస్తారు. ఎవరైతే నవదుర్గాలు నవదేవిల రూపం చూపించారో అవన్నీ కుమారీల రూపంలో చూపింపబడ్డాయి. అయితే బేహద్ కుమారిక గురించి చెప్పారు. कौन हुई है? पहले पहले सेवा की शुरुआत कहाँ से होती है कुमारिका की? भारत में पहले पहले सेवा होती है बम्बई से। बम्बई किसकी नगरी कही जाती है? माया की नगरी कही जाती है। और माया बाप की बेटी है। तो बेटी तो कुमारिका ही कही जाएगी ना। ఎవరయ్యారు? మొట్టమొదట సేవ ఎక్కడి నుంచి మొదలవుతుంది? కుమారికకు భారత్లో మొట్టమొదటి సేవ అవుతుంది బొంబాయి నుండి. బొంబాయిని ఎవరి నగరం అని అంటారు? మాయా నగరం అంటారు. మరియు మాయా తండ్రి కుమార్తె అయితే కుమార్తెను కుమారిక అని అంటారు కదా. प्योरिटी की पावर होगी या नहीं होगी? है? नहीं होगी। प्योरिटी की पावर तो होनी चाहिए, नहीं तो जैसे बाप सर्वशक्तिवान कहा जाता है, वो सर्वशक्तिवान का टाइटल किसको मिलता है? माया को भी मिलता है। పవిత్రత యొక్క శక్తి ఉంటుందా ఉండదా? ఉండదా? పవిత్రత యొక్క శక్తి ఉండాలి. లేకపోతే ఏ విధంగా తండ్రిని సర్వశక్తివంతుడు అని అంటారో ఆ సర్వశక్తివంతుడు అనే బిరుదు ఎవరికి దొరుకుతుంది? మాయకు కూడా దొరుకుతుంది. बाप का स्थापन किया हुआ राज्य आधा कल्प चलता है, तो माया का राज्य भी आधा कल्प चलता है। आधा कल्प राज्य बाप का, आधा कल्प का राज्य बेटी का, माया बेटी। తండ్రి స్థాపన చేసిన రాజ్యం అర్ధకల్పం నడుస్తుంది. అయితే మాయా రాజ్యం కూడా అర్ధకల్పం నడుస్తుంది. అర్ధకల్పం రాజ్యం తండ్రిది, అర్ధకల్పం రాజ్యం కుమార్తెది, మాయా కుమార్తెది. तो राज्य चलाने के लिए संगठन शक्ति चाहिए या नहीं चाहिए? है? नहीं चाहिए? चाहिए। तो एक संगठन होता है रावण का संगठन। 10 सिर इकट्ठे होते हैं तो यूनिटी है या नहीं है? है? यूनिटी तो है, परंतु 100% यूनिटी नहीं कहेंगे। అయితే రాజ్యం నడిపించడానికి సంఘటనా శక్తి కావాలా వద్దా? వద్దా? కావాలి. ఒక సంఘటన ఉంటుంది, రావణి సంఘటన.
10 తలలు పోగైతే సంఘటన ఉందా లేదా? సంఘటన అయితే ఉంది, కానీ 100% సంఘటన అని అనలేరు. क्योंकि दुनिया के कोई भी काम प्योरिटी के बगैर नहीं हो सकते. आज भी दुनिया जो टिकी हुई है, इतना भ्रष्टाचार दुराचार फैल रहा है, तो भी कैसे टिकी हुई है? कुछ न कुछ प्योरिटी है जरूर. ఏ విధంగా ప్రపంచంలో ఏ పనైనా పవిత్రత లేకుండా జరగదు. ఈనాటికి ప్రపంచం ఏదైతే స్థిరంగా ఉన్నదో, ఎంతగా భ్రష్టాచారం దురాచారం వ్యాపిస్తున్నా కూడా ఎలా స్థిరంగా ఉంది? కొంచెంలో కొంచెం తప్పక పవిత్రత ఉన్నది. तो बोला कि बॉम्बे में जो सेमिनार हुआ, उसमें कुमारिका आदि ने जो भाषण किया, उषा ने जो भाषण किया, वो टैप क्लास में चलाई गई. उषा ने तो ठीक बताया है कि हमको पढ़ाने वाला कौन है. అయితే చెప్పారు, బొంబాయిలో ఏ సెమినార్ అయిందో అందులో కుమారిక మొదలైన వారు ఏ భాషణ చేశారో, ఉషా ఏ ఉపన్యాసం ఇచ్చారో ఆ టేపు క్లాస్లో నడిపించారు. ఉషా అయితే సరిగ్గా చెప్పారు మాకు చదివించేవారెవరని. बेद की उषा कौन हुई? जब सूर्य निकलता है तो सूर्य से पहले उषा आती है. सूर्य सीधा सीधा अंधकार से मुकाबला नहीं करता. బేహద్ ఉషా ఎవరయ్యారు? ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో సూర్యుడికి ముందు ఉషా వస్తుంది. సూర్యుడు సూటిసూటిగా అంధకారాన్ని ఎదుర్కోరు. शिव बाबा है ज्ञान सूर्य, और शक्तियों की जो हेड है वो है उषा. तो शक्तियां अंधकार का मुकाबला करती है. శివ్ బాబా అయితే అయ్యారు జ్ఞాన సూర్యుడు, మరియు శక్తుల హెడ్ ఎవరైతే ఉన్నారో ఆమె అయ్యారు ఉషా. కాబట్టి శక్తులు అంధకారాన్ని ఎదుర్కొంటారు. जिनका नारा होता है अंधेरा कायम रहेगा, ज्ञान को हम दुनिया में फैलने नहीं देंगे. ज्ञान माने बाप की पहचान, बाप की पहचान दुनिया वालों को होने नहीं देंगे. सूर्य का अस्तित्व संसार में कायम नहीं होने देंगे. ऐसे अंधकार रूपी अजगर को उषा समाप्त कर देती है. దేనికైతే నినాదం చేశారో అంధకారం స్థిరంగా ఉంటుంది, జ్ఞానాన్ని మేము ప్రపంచంలో వ్యాపించనివ్వం. జ్ఞానం అంటే తండ్రిని గుర్తించడం. తండ్రి గుర్తింపుని ప్రపంచం వారికి తెలియనివ్వరు. సూర్యుని యొక్క అస్తిత్వం ప్రపంచంలో స్థిరంగా అవ్వనివ్వరు. అలాంటి అంధకార రూపంలో ఉన్న కొండ చిలువను ఉషా సమాప్తి చేస్తుంది. जो समाप्त करने वाली है अज्ञान अंधकार को, वो ज्ञान का सोझरा फैलाने वाले को तो जानती होगी या नहीं जानती होगी? जरूर जानती है. ఎవరు సమాప్తి చేసేవారో అజ్ఞాన అంధకారమును, వారు జ్ఞాన ప్రకాశాన్ని వ్యాపింపజేసేవారి గురించి వారికి తెలుసుంటుందా లేక తెలీదా? తప్పక తెలుసుంటుంది. तो बोला उषा ने ठीक कहा कि हमको पढ़ाने वाला बाप है, ऐसे नहीं कि पढ़ाने वाली अम्मा है. क्या पढ़ाने वाली माँ नहीं है, रचयिता बाप है. అయితే చెప్పారు, ఉషా సరిగ్గా చెప్పారు, మనకి చదివించేవారు తండ్రి అని.
ఇలా అని కాదు చదివించేవారు అమ్మ అని. ఏమిటి చదివించేవారి తల్లి కాదు, రచయిత తండ్రి. तो ये बात भी ठीक रीति बताई है, ऐसे नहीं बिंदी बाप है. अगर बिंदी बाप है पढ़ाने वाला तो ठीक रीति है, यह गैर ठीक है. ये तो ठीक नहीं है. बिंदी कैसे पढ़ाएगी? अगर कहें कि बिंदी बाप ब्रह्मा द्वारा पढ़ाता है तो ब्रह्मा के द्वारा पूरी पढ़ाई आती है या अधूरी पढ़ाई आती है? అయితే ఈ విషయం కూడా సరైన పద్ధతిలో చెప్పారు. ఇలా కాదు బిందు తండ్రి అవుతారని. ఒకవేళ బిందు తండ్రే అయితే చదివించే వారిది సరైన రీతియా విరుద్ధ అర్థమిచ్చేదా? ఇదైతే సరికాదు. బిందు ఎలా చదివించగలరు? ఒకవేళ అంటే బిందు తండ్రి బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు అంటే పూర్తి చదువు వస్తుందా లేక సగమే చదువు వస్తుందా? ఎవరో అన్నారు సగమే అని. क्यों? कोई डॉक्टर बनता है और मोटी मोटी बातें सीख ले और डॉक्टर का लकबा ले ले तो अपना और दूसरों का नुकसान करेगा या नहीं करेगा? नुकसान करेगा. ఎందుకు? ఎవరైనా డాక్టర్ అయ్యేవారు ఉంటారు. స్థూల స్థూల విషయాలు నేర్చుకొని డాక్టర్ బిరుదు తీసుకుని ఉంటే తమకు ఇతరులకు నష్టం చేస్తారా చెయ్యరా? నష్టం చేస్తారు. नींग पाकी में खतरे जान. ऐसे ही वो परमपिता परमात्मा ब्रह्मा के तन में आता है तो बेसिक नॉलेज देता है. वो बेसिक नॉलेज अपने में परिपूर्ण नहीं है. क्यों? क्यों परिपूर्ण नहीं है? है? क्योंकि उसमें बुद्धि का पुट नहीं है. తెలిసి తెలియని వైద్యుని వల్ల ప్రాణానికి అపాయం. అలాగే ఆ పరంపిత పరమాత్మ బ్రహ్మతనంలో వస్తారు, కానీ బేసిక్ జ్ఞానం ఇస్తారు. ఆ బేసిక్ జ్ఞానం తనలో సంపూర్ణంగా లేదు. ఎందుకు పరిపూర్ణంగా లేదు? ఎందుకనగా ఆయనలో బుద్ధి యొక్క అల్పాంశం కూడా లేదు. जैसे छोटे छोटे बच्चे हैं, कबीर दास के, तुलसीदास के, सूरदास के पदों को, कवित्वों को रटते तो हैं, सुनते हैं और दूसरों को सुनाते तो हैं, लेकिन उनका गुह्यार्थ क्या होता है वो नहीं जानते हैं. ఏ విధంగా చిన్న చిన్న పిల్లలుంటారు. కబీర్ దాసు, సూరదాసు, తులసీదాసు లా భక్తి గీతాలను, కవితలను కంఠతా అయితే చేస్తారు, వింటారు మరియు ఇతరులకు వినిపిస్తారు కూడా. కానీ వాటి యొక్క గుహ్యార్థం ఏమిటి అనేది తెలుసుకోరు. ऐसे ही जो ब्रह्मा के मुख से निकली हुई वेदवाणी है, वो वेदवाणी के महावाक्य ब्रह्म वाक्य तो हैं, परंतु वो ब्रह्म वाक्य अगर समझ में नहीं बैठे, बुद्धि ने उन वाक्यों को गहराई तक समझा नहीं है, तो निरर्थक हो जाते हैं. అలాగే ఏదైతే బ్రహ్మముఖు నుండి వెలువడిన వేదవాణి ఉన్నదో ఆ వేదవాణి యొక్క మహావాక్యాలు బ్రహ్మవాక్యాలే. కానీ ఆ బ్రహ్మవాక్యాలు ఒకవేళ అర్థం కాకపోతే, బుద్ధి ఆ వాక్యాల లోతును అర్థం చేసుకోకపోతే ప్రయోజనం లేనివిగా అయిపోతాయి. उनको समझने के लिए, समझाने के लिए भी बाप का टीचर का रूप चाहिए. इसलिए बाप 3 रूपों में संसार में प्रत्यक्ष होता है. వాటిని అర్థం చేసుకోవటానికి, అర్థం చేయించటానికి కూడా తండ్రి యొక్క టీచర్ రూపం కూడా కావాలి. అందుకే తండ్రి 3 రూపాల్లో ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారు. बाप के रूप में, माँ के रूप में और टीचर के रूप में.
टीचर का बड़े से बड़ा रूप है सदगुरु। अंतिम स्वरूप है और कड़क रूप है। तो बाप ये चारों ही पार्ट बजाता है, बाप, टीचर और सदगुरु का पार्ट बजाता है। తండ్రి రూపంలో, తల్లి రూపంలో మరియు టీచర్ రూపంలో టీచర్ యొక్క పెద్దలోకెల్లా పెద్ద రూపం సద్గురువు, అంతిమ స్వరూపము మరియు కఠినమైన రూపం. అయితే తండ్రి ఈ 4 పాత్రలు అభినయిస్తారు. తండ్రి, టీచరు మరియు సద్గురుల పాత్ర చేస్తారు. जैसे छोटे छोटे बच्चे होते हैं तो पहले माँ को पहचानते हैं, या भी बाप इस सृष्टि पर आते हैं तो पहले बेसिक नॉलेज देते हैं. चलो कोई डायरेक्ट एडवांस में भी आते हैं तो सर्टेन है कि उन्होंने बेसिक लिया होगा या नहीं लिया होगा. है? पिछले जन्म में जरूर उन्होंने बेसिक ज्ञान भी लिया है, బ్రాహ్మణత్వ का जीवन बिताया है. ఎలా చిన్న చిన్న పిల్లలు ఉంటారో ముందు తల్లిని గుర్తిస్తారు. ఇక్కడ కూడా తండ్రి ఈ సృష్టిపైకి వస్తారు. అయితే ముందుగా బేసిక్ జ్ఞానం ఇస్తారు. ఎవరైనా డైరెక్ట్గా అడ్వాన్స్లోకి వచ్చినా ఖచ్చితంగా వారు బేసిక్ తీసుకున్న వారై ఉంటారా, తీసుకోరా? కిందటి జన్మలో తప్పకుండా వారు బేసిక్ జ్ఞానం కూడా తీసుకున్నారు, బ్రాహ్మణత్వపు జీవనం గడిపారు. तो वर्तमान जीवन में पूर्व जन्म की ब्राह्मणत्व की नॉलेज ऐड हो जाती है और एडवांस में सहज ही आ जाते हैं. అయితే వర్తమాన జీవనంలో పూర్వజన్మ యొక్క బ్రాహ్మణత్వ జ్ఞానం కలుస్తుంది మరియు అడ్వాన్స్లోకి సహజంగానే వచ్చేస్తారు. जो एडवांस में आते हैं बाप का, टीचर का पार्ट समझ पाते हैं, सदगुरु का स्वरूप समझ पाते हैं और ये भी जानते हैं कि बाप से माँ भिन्न नहीं हो सकती. ఎవరు అడ్వాన్స్లోకి వస్తారో తండ్రి యొక్క, టీచర్ యొక్క పాత్రని అర్థం చేసుకుంటారు, సద్గురు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు మరియు ఇది కూడా తెలుసుకుంటారు, తండ్రి నుంచి తల్లి వేరు కాలేరు అని. बाप का रूप उसमें माँ समाई हुई होनी चाहिए या नहीं होनी चाहिए? माँ तो समाई हुई होनी चाहिए. अगर बाप के स्वरूप में माता समाई हुई नहीं है तो वो बाप गीता ज्ञान दाता नहीं कहा जा सकता. తండ్రి రూపంలో తల్లి ఇమిడి ఉండాలా, ఉండరాదా? తల్లి అయితే ఇమిడే ఉండాలి. ఒకవేళ తండ్రి స్వరూపంలో మాత ఇమడి లేనిచో ఆ తండ్రి గీతా జ్ఞానదాత అని అనబడరు. गीता तो माता है, वो गीता माता मस्तक पर धारण की जाती है. कौन सा रूप है उनका, गीता माता का? है ज्ञान चंद्रमा ब्रह्मा के रूप में दिखाया गया है, अर्धनारीश्वर के रूप में दिखाया गया है. माँ बाप में ही समाई हुई है. గీత అయితే మాత, ఆ గీతామాతను మస్తకంలో దానం చేసుకుంటారు. ఏ రూపం గీతామాతది? జ్ఞానచంద్రమ బ్రహ్మ రూపంలో చూపింపబడ్డారు, అర్ధనారీశ్వరుని రూపంలో చూపించారు. తల్లి తండ్రిలోనే ఇమిడి ఉన్నది. नहीं तो बाप जो भी ब्रह्म वाक्यों का क्लैरिफिकेशन देगा वो असंभव हो जाता है. टीचर का काम क्या होता है? जो भी गद्य है, जो भी पद्य है, प्रोज पोएट्री है, उसका क्लैरिफिकेशन देना. లేకపోతే తండ్రి ఏ బ్రహ్మవాక్యాలకు వివరణ ఇస్తారో
అవి అసంభవం అవుతాయి. టీచర్ పని ఏమిటవుతుంది? ఏవైతే గద్యము, పద్యము, ప్రోజు, పోయట్రీ ఉందో వాటికి వివరణ ఇవ్వటం. तो बाप हमारा बाप भी है और वो बाप होने के साथ साथ हमारा उसी स्वरूप से टीचर भी है और फिर उसी स्वरूप से फाइनल रूप सदगुरु का भी पार्ट बजाता है. तो हमको पढ़ाने वाला बाप कौन है? वो ठीक रीति कौन बताती है? नहीं, कुमारिका नहीं बताती है. कौन बताती है? उषा बताती है. అయితే తండ్రి మన తండ్రి కూడాను, మరియు ఆయన తండ్రి అవడంతో పాటు మనకు అదే స్వరూపంతో టీచర్ కూడాను. తిరిగి ఆ స్వరూపంతోనే చివరి రూపంలో సద్గురు యొక్క పాత్ర కూడా చేస్తారు. కాబట్టి మనకు చదివించేవారు ఎవరు అన్నది సరిగ్గా ఎవరు చెప్తారు? ఎవరు అన్నారు కుమారిక అని? కాదు, కుమారిక చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఉషా చెప్పింది. बेसिक में तो उषा का युगल कौन है? रमेश. रमा का ईश. तो ये जोड़ी है. तो बाप का ठीक परिचय देने वाली कौन है? उषा. फिर कुमारिका का काम था इसी पॉइंट पर उठाना कि हमको पढ़ाने वाला शिव बाबा है. బేసిక్ లో ఉషా యొక్క యుగలెవరు? రమేష్. రమా యొక్క ఈష్. అయితే జోడీ అయ్యింది. తండ్రి యొక్క సరైన పరిచయాన్ని ఇచ్చిన వారెవరు? ఉషా. తిరిగి కుమారిక యొక్క పని అయితే ఉంది. ఈ పాయింట్ మీదే తీయాల్సి ఉంది, మాకు చదివించేవారు శివబాబా అని. ऐसे क्यों बोला? फिर कुमारिका का काम था. कुमारिका ने ये काम किया नहीं. क्या बोला? कुमारिका का काम था, माने कुमारिका ने वो पार्ट बजाया नहीं. మరి ఇలా ఎందుకన్నారు తిరిగి కుమారిక యొక్క పని అని? కుమారిక ఈ పని అయితే చేయలేదు. ఏమిటి చెప్పారు? కుమారిక యొక్క పని అయితే ఉంది అనగా కుమారిక ఆ పాత్రని చేయలేదు. क्या इस पॉइंट को रेज करना कि हमको पढ़ाने वाला शिव बाबा है और ये हमारी एम ऑब्जेक्ट है. क्या पढ़ाने वाला शिव बाबा है और एम ऑब्जेक्ट है लक्ष्मी नारायण. ఏమిటి? ఈ పాయింట్ని ఎత్తుకోవాలి, మనకు చదివించేవారు శివబాబా అని, మరియు ఇది మన లక్ష్యం. ఏమిటి? చదివించేవారు శివబాబా మరియు లక్ష్యం అయింది లక్ష్మీనారాయణది. इस पॉइंट को रेज करना चाहिए था कुमारिका को, लेकिन नहीं किया. इसलिए बोला फिर कुमारिका का काम था, लेकिन कुमारिका ने वो काम पूरा नहीं किया. ఈ పాయింట్ను లేవనెత్తవలసింది కుమారికకి, కానీ చేయలేదు. అందుకే చెప్పారు ఇది కుమారిక యొక్క పని అని, కానీ కుమారిక ఆ పనిని పూర్తి చేయలేదు. चित्र लक्ष्मी नारायण और शिव का चित्र वहां पर ले गए थे, तो उस पर ही समझाना चाहिए. जो चित्र ले गए हैं उसी चित्र पर गहराई पर समझाना चाहिए. क्या समझाना चाहिए? कि पढ़ाने वाला ये शिव है और हमारी अहम ऑब्जेक्ट है पढ़ाई की लक्ष्मी नारायण बनना और बनाना. చిత్రాలు లక్ష్మీనారాయణది, శివుని చిత్రం అక్కడికి తీసుకువెళ్లారు. అయితే వాటి మీద నచ్చ చెప్పాలి. ఏ చిత్రాలు తీసుకువెళ్లారో ఆ చిత్రాల మీద లోతుగా నచ్చ చెప్పాలి. ఏం నచ్చ చెప్పాలి? ఏమంటే చదివించేవారు ఈ శివుడే, మరియు మన లక్ష్యం అయింది చదువుది లక్ష్మీనారాయణలుగా తయారవటం
తయారు చేయటం. तो कुमारिका ने अच्छी रीति समझाया या नहीं समझाया है? समझाना था लेकिन समझाया नहीं. क्यों नहीं समझाया? क्योंकि जो चित्र ले गए थे शिव बाबा का, उस चित्र में क्या दिखाया हुआ है? अरे बीच में शिवलिंग और आसपास 32 किरणें दिखाई गई है. కుమారిక మంచిగా అర్థం చేయించిందా, అర్థం చేయించలేదా? అర్థం చేయించాలి, కానీ అర్థం చేయించలేదు. ఎందుకు అర్థం చేయించలేదు? ఎందుకనగా శివబాబా యొక్క ఏ చిత్రం తీసుకువెళ్లారో ఆ చిత్రంలో ఏం చూపించారు? అరే మధ్యలో శివలింగం, చుట్టూరా 32 కిరణాలు చూపించారు. गुणों को दर्शाने के लिए कि शिव बाबा के खास खास ये 32 गुण हैं. तो गुण या अवगुण जो लिंग में बीच में बिंदु दिखाया गया है उस बिंदु के होते हैं या साकार के होते हैं? अगर बिंदु के कहें तो वो निर्गुण हो जाता है. గుణాలు దర్శింపచేయటానికి శివబాబా యొక్క ప్రత్యేకమైనవి ఈ 32 గుణాలు. అయితే గుణాలు లేక అవగుణాలు ఏ లింగం మధ్యలో బిందువు చూపించారో ఆ బిందువుకు అవుతాయా లేక సాకారుడికి అవుతాయా? ఒకవేళ బిందువుకు అంటే ఆయన నిర్గుణుడు అవుతారు. क्या न बिंदु में गुण है और न बिंदु में अवगुण है. वो बिंदु जब साकार बनता है इस स्वरूप के द्वारा जो चित्र में दिखाया है लिंग. ఏమిటి? బిందువులో గుణాలుండవు, బిందువులో అవగుణాలు ఉండవు. ఆ బిందువు ఎప్పుడు సాకారం అవుతారో ఏ స్వరూపం ద్వారా? ఏదైతే చిత్రంలో చూపించారో లింగంగా. कैसा लिंग? जिसको हाथ पांव नाक आंख कान नहीं दिखाई गए हैं, कोई भी कर्मेंद्रियां नहीं दिखाई गई है. तो कर्मेंद्रियां जब दिखाई नहीं गई है तो गुण कैसे होंगे लक्षित? है? मान लो शिव के मुख्य गुण हैं నిరాకారి, నిర్వికారి और నిరహంకారి. ఎటువంటి లింగము? దానికి చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు చూపించలేదు. ఎటువంటి కర్మేంద్రియాలు చూపింపబడలేదు. అయితే ఎప్పుడైతే కర్మేంద్రియాలు చూపించలేదో లక్షితమైన గుణాలు ఎటువంటివి ఉంటాయి? ఇలా అనుకోండి, శివుని ముఖ్య గుణాలు నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. निराकारी का गुण बिंदु के द्वारा लक्षित होगा या कोई शरीर में प्रवेश करके ऐसी निराकारी स्टेज संसार के सामने प्रत्यक्ष करे जैसे कि आंखें देखते हुए नहीं देखती हैं, कान सुनते हुए नहीं सुनते हैं. నిరాకారి యొక్క గుణం బిందువు ద్వారా లక్షితం అవుతుందా లేక ఏదైనా శరీరంలో ప్రవేశించి అటువంటి నిరాకారి స్థితిని సంసారం ఎదుట ప్రత్యక్షం చేస్తే ఎలాగంటే కళ్ళు చూస్తూ కూడా చూడలేనట్టు, చెవులతో వింటూ కూడా వినలేనట్లు. दुनिया में कितनी भी भारी ग्लानि होती रहे लेकिन उस ग्लानि का उस साकार स्वरूप के ऊपर कोई असर न हो. ప్రపంచంలో ఎంత ఎక్కువ గ్లాని అవుతున్నా కూడా కానీ ఆ గ్లాని ఆ సాకార స్వరూపంపై ఏ ప్రభావం ఉండదు. नहीं तो दुनिया में क्या होता है, चाहे देवात्मा हो चाहे राक्षसी आत्मा हो, उसके सामने अगर उसके दुर्गुणों का वर्णन किया जाएगा तो उसको देवान जरूर आ जाएगा. లేదంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది? దేవాత్మలైనా రాక్షసాత్మలైనా వారి ఎదుటికి ఒకవేళ వారి దుర్గుణాలను వర్ణిస్తే వారికి తప్పక దేహభ్రాంతి వస్తుంది.
तो वो है निराकारी स्टेज को लक्षित करने वाली बात। साकार शरीर में होते हुए भी जैसे कि कर्मेंद्रियां हैं ही नहीं, तो होना न होना బరాబర్ हो गया। అయితే అది అయింది నిరాకార స్థితిని లక్షితం చేసే విషయం. సాకార శరీరంలో ఉంటూ కూడా కర్మేంద్రియాలు లేనట్లుగా ఉండటం, అయితే ఉండటం ఉండకపోవటం సమానమైపోయింది. ऐसे ही निर्विकारी, ऐसे नहीं कि कर्मेंद्रियों से काम किया नहीं। जैसे सन्यासी जंगल में रहते हैं, जंगल में रहते हैं और कामेंद्रियों को निस्तेज कर देते हैं। कामेंद्री का कोई काम जंगल में रहता नहीं, फिर कहते हैं हम काम जीत बन गए हैं। అలాగే నిర్వికారి ఇలా అని కాదు, కర్మేంద్రియాలతో పని చేయకుండా అని. ఏ విధంగా సన్యాసులు అడవిలో ఉంటారు, అరణ్యాల్లో ఉంటారు మరియు కర్మేంద్రియాలను నిత్తేజితం చేస్తారు. కర్మేంద్రియాలకు ఏ పని అరణ్యాల్లో ఉండనే ఉండదు. మరలా అంటారు మేము కామజీతులం అయ్యామని. हमने 10 साल से काम जीत बनने का पुरुषार्थ किया, तो क्या ये सही बात है? नहीं। अरे प्रैक्टिकल करके ये दिखावे। रसगुल्ले की थाली सामने हो और फिर भी खाने की इच्छा न हो, उसको तो कहेंगे इच्छा मात्रम अविद्या। మేము 10 సంవత్సరాలు కామజీతులు అవటానికి పురుషార్థం చేశాము అని అంటారు. ఏమిటి ఇదైతే సరైన విషయమా? కాదు. అరే ప్రత్యక్షంగా చేసి చూపించాలి. రసగుల్లా పళ్ళెం ఎదుటిగా ఉన్నా అయినా సరే తినాలనే కోరిక ఉండరాదు. దాన్నే అంటారు ఇచ్చా మాత్రం అవిద్య అని. सड़क का भिखमंगा है, खाने के लिए अकाल के टाइम पर रोटी का टुकड़ा भी नहीं मिल रहा है, और फिर कहे इच्छा मात्रम अविद्या की स्टेज है, तो मानने योग्य है क्या? नहीं। రోడ్డుపై బిచ్చమెత్తుకునేవాడు కరువు సమయంలో తినటానికి రొట్టెముక్క కూడా లభించడం లేదు. అప్పుడు అలాంటి వారికి ఇచ్చా మాత్రం అవిద్య స్థితి అంటారా? అలా అంటే ఒప్పుకోవచ్చా? లేదు. मान्य योग्य तो तब है जबकि इंद्रियों के भरपूर भोग मौजूद हों, फिर भी मन की ऐसी पावरफुल स्टेज हो कि कर्म इंद्रियों से भोग भोगते हुए भी मन उनमें आसक्त न हो. ఎప్పుడు ఒప్పుకోవచ్చంటే ఎప్పుడు ఇంద్రియాలకు పరిపూర్ణంగా భోగం తయారుగా ఉన్నా కూడా మనస్సుకు ఎలాంటి శక్తివంతమైన స్టేజ్ ఉండాలంటే కర్మేంద్రియాలతో భోగం అనుభవిస్తూ కూడా మనస్సుకు దానిలో ఆసక్తి లేనట్లుగా. जब मन ही आसक्त नहीं होगा तो कर्मेंद्रियों के भोग किए किए न किए बराबर हो जाता है. ఎప్పుడు మనస్సుకి ఆసక్తి ఉండదో అప్పుడు కర్మేంద్రియాలతో భోగించినా చేసినా చేయలేనట్లు సమానమవుతుంది. जैसे कि मिसाल देते हैं, महबूब अपनी महबूबा को याद करता है, कारखाने में जाता है, रास्ता सारा पार कर जाता है, आंखें खुली हुई रहती हैं, उससे पूछा जाता है तुमने किसको आते जाते देखा? तो कहा मैं तो दूसरी याद में था, किसी को देखा ही नहीं. ఏ విధంగా ఉదాహరణిస్తారో ప్రియుడు తన ప్రియురాల్ని యాద్ చేస్తాడు, కర్మాగారానికి వెళ్తాడు, మార్గమంతా వెళ్తూనే ఉంటాడు, కళ్ళు తెరుచుకునే ఉంటాయి. వారిని ప్రశ్నిస్తే నీవు వస్తూ పోతూ ఎవరినైనా చూసావా అని అంటే నేను వేరే యాదిలో ఉన్నానని అంటాడు. ఎవరిని చూడనే లేదని అంటారు. क्यों नहीं देखा आंखों ने? आंखों ने
सामने आते जाते व्यक्तियों को क्यों नहीं देखा? क्योंकि मन दूसरी जगह लगा हुआ था, लगाव पूर्वक, अटैचमेंट पूर्वक। तो आंख रूपी इंद्रियों ने अपना भोग खुले हुए होते हुए भी స్వీకార్ नहीं किया। కళ్ళు ఎందుకు చూడలేదు? కళ్ళు ఎదుట వస్తూ పోతున్న వ్యక్తులను ఎందుకు చూడలేదు? ఎందుకనగా మనస్సు వేరే చోట లగ్నమే ఉన్నది, లగ్నపూర్వకంగా, స్నేహపూర్వకంగా. కనుక కళ్ళు రూపంలోని ఇంద్రియాలు తెరిచి ఉండి కూడా తమ భోగాన్ని స్వీకరించలేదు. ऐसी स्टेज परम पवित्र परम पिता परमात्मा शिव की दिखाई जाती है, जो मंदिरों में शिवलिंग के रूप में पूजा जाता है। देवताओं को पवित्र तो कहते हैं, परंतु परम पवित्र नहीं कहते। ये एवर पूज्य एक शिव ही है। అలాంటి స్థితిని పరమ పవిత్ర పరంపిత పరమాత్మ శివుకే చూపిస్తారు. ఏదైతే మందిరాల్లో శివలింగ రూపంలో పూజిస్తారో దేవతలను పవిత్రులు అని అంటారు, కానీ పరమ పవిత్రులు అని అనరు. ఈ సదా పూజ్యుడు ఒక్క శివుడే. तो वो बिंदु रूप में नहीं है, वो बिंदु भी इस सृष्टि पर साकार रूप में आकर के पार्ट बजाता है। इसलिए उसकी सिर्फ लिंग इंद्रिय पूजी जाती है। అయితే ఆయన బిందు రూపంలో లేరు. ఆ బిందువు కూడా ఈ సృష్టిపైకి సాకార రూపంలో వచ్చి పాత్ర అభినయిస్తారు. అందుకే ఆయనకు కేవలం లింగ ఇంద్రియానికే పూజింపబడుతుంది. देवताओं की सारी इंद्रियां पूजी जाती है। उनका गायन है कमल नयन, कमल मुख, कमल नेत्र, कमल हस्त, कमल पाद। लेकिन शिव का सिर्फ लिंग ही पूजा जाता है, निराकारी स्टेज की यादगार। దేవతలకు మొత్తం ఇంద్రియాలు పూజింపబడతాయి. వారికి గాయనం ఉంది, కమల నయనాలు, కమల ముఖము, కమల నేత్రం, కమల హస్తాలు, కమల పాదాలు. కానీ శివునికి కేవలం లింగానికే పూజ జరపబడుతుంది. निराकारी स्टेज की स्मृति चिन्ह। तो वो चित्र जो बंबई में ले गए उसमें ये चित्रित किया गया था। निराकारी स्टेज वाला लिंग जो शरीर की यादगार है, परंतु उस लिंग में हाथ, पांव, नाक, आंख, कान, इंद्रियां जैसे काट दी गई। అయితే ఆ చిత్రం ఏదైతే బొంబాయికి తీసుకువెళ్లారో దానిలో ఇలా చిత్రితమై ఉన్నది. నిరాకారి స్టేజ్ యొక్క లింగం అది శరీరానికి స్మృతి చిహ్నం, కానీ ఆ లింగంలో చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు, ఇంద్రియాలు కట్ చేసినట్లుగా ఉంటుంది. तो क्या रह गया है? लिंग धड़क लिंग ही रह जाता है। तो वो निराकारी स्टेज भी है, निर्विकारी स्टेज भी है, और देह का अहंकार कहेंगे या नहीं कहेंगे? देह का अहंकार हो ही नहीं सकता। తిరిగి ఏం మిగిలింది? లింగం ఉండం, లింగమే ఉండిపోయింది. అయితే అది నిరాకారి స్థితి కూడాను, నిర్వికారి స్థితి కూడాను. మరి దేహాంకారం అంటారా లేక అనరా? దేహాంకారం ఉండనే ఉండదు. देह का अहंकार तो तब कहा जाए जब देह से कोई कर्म करे और कर्म का फल बने। कर्म करेगा तो फल बनेगा या नहीं बनेगा? है? फल जरूर बनेगा, लेकिन कर्म का फल बनता ही नहीं। దేహ అహంకారమని ఎప్పుడంటారనగా దేహంతో ఏదైనా కర్మ చేసినప్పుడు మరియు కర్మ ఫలితం తయారైతే కర్మ చేసే ఫలితం తయారవుతుందా, తయారవదా? ఫలితం తప్పక తయారవుతుంది, కానీ కర్మ ఫలం తయారు కానే కాదు. जैसे गीता में कहा गया है, स्वनिष्ठ स्टेज में स्थिर होने वाला सारे संसार की भी हत्या कर दे तो उसके ऊपर पाप नहीं लग सकता।
ऐसी आत्मिक स्टेज की पराकाष्ठा की बात है। ఏ విధంగా గీతలో చెప్పబడిందో స్వానిష్ట స్థితిలో స్థితులైన వారు మొత్తం ప్రపంచాన్ని కూడా హత్య చేసినా వారిపై పాపం అంటదు అని, అలాంటి ఆత్మిక స్టేజ్ యొక్క పరాకాష్ఠ విషయం. और ही सही पराकाष्ठा में स्थिर होने वाला परमपिता परमात्मा शिव शंकर के द्वारा संसार में प्रत्यक्ष होता है। इसलिए 33 करोड़ देवताओं में से कोई देवता नहीं है जिसका नाम शिव के साथ जोड़ा जाए, सिर्फ शंकर का नाम शिव के साथ जोड़ा जाता है. మరియు ఈ పరాకాష్ఠలో స్థిరమై ఉండు పరంపిత పరమాత్మ శివశంకరుని ద్వారా సంసారంలో ప్రత్యక్షమవుతారు. కనుక 33 కోట్ల దేవతల్లో ఏ దేవత లేరు వారి పేరు శివునితో జోడింపబడిన వారుగా, కేవలం శంకరుని పేరు శివునితో జోడింపబడుతుంది. ऐसे निराकारी निर्विकारी निरहंकारी 32 गुणों को लक्षित करने वाले परमपिता परमात्मा के साकार स्वरूप बाप का परिचय ऊषा ने ठीक दिया. అటువంటి నిరాకారి నిర్వికారి నిరహంకారి 32 గుణాలకు లక్షితం చేసే పరంపిత పరమాత్మ యొక్క సాకార స్వరూప తండ్రి యొక్క పరిచయం ఉషా సరిగ్గా ఇచ్చారు. तो कौन सी हद की ऊषा ठीक देती है या बेहद की ऊषा देती है? जो बेहद की ऊषा है, जो संसार के सामने प्रत्यक्ष होती है, लेकिन स्वयं प्रत्यक्ष होने से पहले बाप को प्रत्यक्ष करती है. అయితే ఎటువంటిది? హద్దులో ఉషా సరిగ్గా ఇస్తారా లేక బేహద్ ఉషా ఇస్తారా? ఎవరు బేహద్ ఉషాయో ప్రపంచం ఎదుట ప్రత్యక్షం అవుతారో కానీ స్వయం ప్రత్యక్షం అయ్యే ముందు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. क्या सारे संसार को बाप का बनाती है या पहले अपना बनाती है? बाप का बनाती है. ఏమిటి? మొత్తం సంసారాన్ని తండ్రి వారిగా తయారు చేస్తారా లేక మొదట తన వారిగా తయారు చేసుకుంటారా? తండ్రి వారిగా తయారు చేస్తారు. तो ये कुमारिका का काम था, इस पॉइंट को रेज करती, परंतु कुमारिका ने तो वो कार्य संपन्न नहीं किया. किसने किया? ऊषा ने किया. అయితే ఇది కుమారిక పని అయింది. ఈ పాయింట్ను లేవనెత్తారు కానీ కుమారిక ఆ కార్యాన్ని సంపన్నం చేయలేదు. ఎవరు చేశారు? ఉషా చేశారు. ऊषा कौन है? जो अंधकार को, अंधकासुर को, अंधकार फैलाने वालों को, अज्ञानियों को संसार से नेस्त नाबूद कर देती है. कौन सा है उषा का रूप? है जगदम्बा. जगदम्बा ही महाकाली का रूप धारण करती है. महाकाली असुरों का विनाश कर देती है. ओम शांति. ఉషా ఎవరు? అంధకారాన్ని, అంధకాసురులను, అంధకారం వ్యాపించే వారిని, అజ్ఞానులను ప్రపంచం నుండి సమూలంగా వినాశనం చేసేస్తుంది. ఎటువంటిది ఉషా యొక్క రూపం? ఎవరో అన్నారు జగదంబ అని. జగదంబయే మహాకాళి యొక్క రూపం ధారణ చేస్తుంది. మహాకాళి అసురులను వినాశనం చేసేస్తుంది. ఓం శాంతి.